పీటర్, ఎందుకు ఏంటి అనేది ఇంకా తెలియదు. I'm just waiting for their call right now. God, I just hope Yash is fine. Something's not right. I can just feel it. నీ మీద ప్రెషర్ పెట్టడం కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేయడం ఇట్స్ జస్ట్ సో క్రూవల్. I'm done. I'm just done. ఈ కంపెనీ చైర్మన్షిప్ ఇవన్నీ వదిలేస్తాను. I just want my Yash back. Hey, Ara, this is exactly what they want. నీ మీద ప్రెషర్ పెడితే నీ అంతటి నువ్వు తప్పుకుంటావని ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ ఆరా, డోంట్ ఫాల్ ఫర్ దే ట్రాప్. ఈ టైంలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. కమ్ ఆన్. పీటర్, ఏసీపీ రామరెడ్డి అంకుల్ కాల్ చేస్తున్నారు. లైన్లో ఉండు. ఓకే. హలో అంకుల్, సారీ టు కాల్ యూ సో లేట్. నో ప్రాబ్లం అమ్మా, ఇంకా స్టేషన్లోనే ఉన్నా. ఏంటి విషయం? అంకుల్, ఒక యూజ్డ్ సిమ్ కాల్ డేటా కావాలి, వీలవుతుందా? షూర్ అమ్మా. అర్జెంటా? ఎస్ అంకుల్, వెరీ అర్జెంట్. సిమ్ కార్డ్ స్టేషన్ పంపించు, నేను చూస్తా. ఎస్ అంకుల్, పంపిస్తాను. బట్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అలాగే అమ్మా, బాయ్. బాయ్. పీటర్, I need a favor. Sure. ACP uncle station లోనే ఉన్నారు. Can you hand over the SIM card to him, please? Okay. And I also need another favor, Peter. It's a long shot, but it might work. Ara, what the fuck is happening, Ara? You tell me what the fuck is going on. నా కొడుకుని ఎక్కడ దాచావో చెప్పు, you piece of shit. పిచ్చెక్కిందా నీకు? యష్ని నేనెందుకు కిడ్నాప్ చేపిస్తాను? వాడు నాకు కూడా కొడుకే. ఇందుకేనా కోర్ట్ కేసు వదిలేయడానికి కూడా రెడీ అయిపోయావు? You talking nonsense, Ara. Bro, are you sure about the place? చిల్ బ్రో, వీడిని పెడ్లర్లా ఉంటాడు కాదు. షూరా? యా. Bro, there. ఉదయ్, యా వీడేనా? వీడేరా. Police! Don't move! What the fuck, man? పది గ్రాముల కోకేన్ దొరికింది. మినిమం 6 ఏళ్ళ లోపల ఉండాలి. ఏవో లూప్ హోల్స్ ఉంటాయి కదా రామరెడ్డి, చూడు. సరే ఆ పెడ్లర్ కూడా దొరికాడు. వాడి ఫోన్లో వాట్సాప్ చాట్లో వాడి కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. మొన్న అన్నని కలిసినప్పుడు ప్రమోషన్ గురించి మాట్లాడామట కదా? అవును సార్, ఆ ప్రమోషన్ ఏదో వస్తే సెటిల్ అయిపోదామని. మరి ఎలా చేద్దామో నువ్వే చెప్పు. సార్, మా పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు డ్రగ్స్ ఉదయ్ గడి చేతిలో ఉన్నాయి. సరే అయితే మావాడిని పంపించేసా. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి గంటలో పంపిస్తాను. సార్, వీలైతే ఒక 2 పంపించండి. కుర్రోళ్ళు బాగా కష్టపడ్డారు కదా సార్. అక్కడ మీ నాన్న తన కంపెనీకి నువ్వే వారసుడు అనుకుంటుంటే ఇక్కడ నువ్వు డ్రగ్స్ కొంటూ దొరికిపోవడం, నేను నిన్ను విడిపించుకుని తీసుకెళ్ళడం బాగుందిరా. 10-20 లక్షలు పోయి 2 కోట్లకు వచ్చింది బేరం.
నీ సొమ్ము మీద పోయినట్టు ఫీల్ అవుతున్నాయంట అంకుల్. సరేరా, అయితే మీ నాన్నతోనే డీల్ చేసుకో. నాకేం ప్రాబ్లం లేదు అంకుల్. నాన్న వస్తే చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి.